ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నిన్న సెమీఫైనల్ 2లో ఇండియా అయితే ఫైనల్ చేరుకుంది. అసలు ఎట్లాంటి క్రంచ్ సిచ్యువేషన్స్లో గెలిచింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఇంకో విషయం ఏంటంటే చోటా ప్యాకెట్ బడా ధమాకా అని జమీమాన్ ఎందుకు అంటారు అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఫస్ట్ సెమీఫైనల్ మన సౌత్ ఆఫ్రికా ఫైనల్కి ఎంటర్ అయింది. అండ్ మన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మన సండే రోజు ఉంది. దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. ఎవరైతే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇనీషియల్గా చెప్పాలంటే నిన్న మ్యాచ్ స్టార్ట్ కాగానే ప్రతి ఒక్కటి ఎదురు దెబ్బనే. ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న ప్రతి ఇనీషియల్ స్టార్టింగ్లోనే టాస్ ఎంత కీలకమో టాస్ ఓడిపోయింది. టాస్ ఓడిపోగానే హర్మన్ ప్రీత్ ఏమన్నదంటే నేను బ్యాటింగ్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నది. కానీ అక్కడ ఆస్ట్రేలియా కూడా బ్యాటింగే తీసుకుంది. అండ్ బ్యాటింగ్ తీసుకున్నాక వాళ్ళకి ఎంతోసేపు కాదు, ఎలీసా హెయిలీ క్యాచ్ క్రంచ్ సిచ్యువేషన్లో ఇనీషియల్గా మన రేణుకా దాంట్లో క్యాచ్ వదిలేసింది. సింపుల్ క్యాచ్, డాలీ క్యాచ్, ఇట్లా పట్టిన క్యాచ్ వదిలేసింది. అంటే ఎంత ప్రెషర్లో ఉన్నారో అర్థం చేసుకోండి. దాని తర్వాత ఎలీసా హెయిలీని మన క్రాంతి గౌడ్ అయితే ఎక్కువ స్కోర్ లేకుండా తీసేసింది. కానీ దాని తర్వాత 1 డౌన్లో వచ్చిన ఎలీస్ పెర్రీ ఏ రేంజ్లో బీభత్సం సృష్టించింది అంటే ఆ ఫోబ్ లిచ్ఫీల్డ్తో కలిసి 7.30 రన్ రేట్తో వాళ్ళు 20-20 కొట్టి ఆడుకున్నారు. సమ్వేర్ అరౌండ్ 150+ పార్ట్నర్షిప్ తీసుకొని పోయారు. అండ్ అక్కడనే ఆ ఇండియా మ్యాచ్లు అనేది ఇట్లా షోల్డర్స్ డౌన్ చేసింది. కానీ అక్కడ మళ్ళీ వికెట్ పడడం ఎవరిది, మన సెంచురియన్ లిచ్ఫీల్డ్ది సెంచురియన్ పడడం, వికెట్ పడగానే దాని తర్వాత ఒకటి వికెట్ పడ్డది. అయినా వాళ్ళు ఎక్కడ కూడా 6.30 రన్ రేట్కి ఎక్కడ కూడా ఆగలేరు. అండ్ అనుకున్నట్టుగానే లాస్ట్కి మన గార్డ్నర్ వచ్చి ఫైనల్ టచ్ కూడా ఇచ్చింది. అండ్ అక్కడ చూసుకుంటే 339 339 స్కోర్ పెట్టి వాళ్ళు ఎంత టాప్ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు ఇంతవరకు మన ఇండియన్ ఉమెన్స్ టీము 265 హైయెస్ట్ చేజ్. అలాంటిది వరల్డ్ కప్ నాకౌట్స్లో సెమీఫైనల్లో ప్రెజర్ ఉన్న మ్యాచ్లో 339 స్కోర్ చేయడం అంటే అది స్కిల్కి మెంటాలిటీకి మించిన విషయం. అండ్ అక్కడ నిన్న మిథాలీ రాజ్ కూడా ఒకటే చెప్పిందంటే ఏంటిదంటే మీకు అందరికీ స్కిల్ ఉంది, కానీ ఈరోజు మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది. అండ్ చెప్పినట్టుగానే మనోళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో దానికి ఆపోజిట్గా అయింది. మనోళ్ళు ఎంటర్ కాగానే ఇనీషియల్గా 13కే 1 పడ్డది. అంటే ఒక 10 రన్స్ కొట్టి అక్కడ షఫాలి వర్మ అనుకున్నట్టుగానే మన ప్రతీకార వాళ్ళు ఏదైతే ఉందో ఆమె ఫెయిల్ అవ్వగానే ఈమెను తీసుకొని వస్తే నాకౌట్లో ఈ రోజు వరకు పర్ఫార్మెన్స్ లేదు ఆమె ముందు మ్యాచ్లలో కూడా. అండ్ ఈసారి కూడా ఫెయిల్ అవ్వగానే ఓపెనర్ పోయినారు. అండ్ ఇంకో 10 రన్లు కొట్టి అనుకోకుండా మన దరిద్రం జేబులో పెట్టుకొని వెళ్తే ఎట్లుంటుందో స్మృతి మందన కూడా అంతే అవుట్ అయిపోయింది. అవుట్ కాగానే మన 1 డౌన్ బ్యాట్స్మెన్ జమీమా రోడ్రిగేట్స్ని పంపారు. అండ్ ఫస్ట్ టైం 5th బ్యాట్స్మెన్ పంపాల్సింది 1 డౌన్ ట్రై చేస్తే అండ్ ఆమె ఎట్లా పార్ట్నర్షిప్ అంటే హర్మన్ ప్రీత్తోని 170 పార్ట్నర్షిప్ చేసింది. సమ్వేర్ అరౌండ్ 167 పార్ట్నర్షిప్ చేసి ఇండియాని ఒక సూపర్ పొజిషన్లో పెట్టింది. అండ్ ఆ టైంలో క్రంచ్ సిచ్యువేషన్లో మళ్ళీ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయినా అండ్ దీప్తి శర్మతోని, దాని తర్వాత దీప్తి శర్మ అయిపోగానే రిచా ఘోస్తోని, దాని తర్వాత అమన్జిత్ కౌర్తోని వీళ్ళందరితోని పార్ట్నర్షిప్ చేసి మన ఇండియాని అయితే వరల్డ్ కప్ ఫైనల్కి తీసుకొని వెళ్ళింది. అండ్ 130 సమ్వేర్ అరౌండ్ 125 or 127 నాట్అవుట్తోని ఇండియాని ఫైనల్కి తీసుకెళ్లడమే కాకుండా ఆమె పెట్టుకున్న కన్నీళ్ళు ఎలా అయితే ఉన్నాయో అవన్నీ ఆనంద బాష్పాలు ఏవైతే ఉన్నాయో ఇండియా మొత్తం ఏడ్చింది నిన్న నైట్. ఎందుకు అని అంటే ఆమె 2022 వరల్డ్ కప్లో ఆమెను ట్రోల్ చేసిన వాళ్ళు లేరు. ఎందుకంటే అరే నువ్వు రీల్స్ తీస్తావు, రీల్స్కే పనికిరావు, నువ్వు వంట చేస్తావు అనేదాన్ని అవన్నీ తిప్పి కొడుతూ నిన్న ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్న ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 1.4 బిలియన్ పీపుల్కి డెడికేట్ చేస్తున్న ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పింది. అండ్ ఫ్రెండ్స్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ సండే రోజు మన ఇండియన్ ఉమెన్స్ టీమ్కి సపోర్ట్ చేయాలి సౌత్ ఆఫ్రికాతో. మనం ఒక కొత్త ఛాంపియన్ని చూస్తున్నాం ఈ సండే రోజు. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా. ఇది ఫస్ట్ టైం ఒక ఆస్ట్రేలియా ఇంకా ఇంగ్లాండ్ లేకుండా ఫస్ట్ టైం ఒక వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుందంట ఇది. అండ్ మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో వాళ్ళు ఆస్ట్రేలియన్ టీము ఇంకా ఇంగ్లాండ్ టీం డామినేట్ చేశారు ఉమెన్స్ క్రికెట్ అనేది మనం చూడొచ్చు. కానీ ఈసారి కనుక మనం గెలిస్తే మన ఇండియన్ ఉమెన్స్ టీం 2011 తర్వాత ఎలా అయితే మన ఇండియన్ టీం ఎట్లా గ్రాఫ్ అయితే చేంజ్ అయిందో మన ధోని గెలిచిన తర్వాత ఈరోజు మనం ఇప్పుడు కూడా ఉమెన్స్ క్రికెట్ టీంని మనం ఈసారి కనుక గెలిస్తే సేమ్ అట్నే ఉమెన్స్ టీం గ్రాఫ్ కూడా పెరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మీకు ఎవ్రీడే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.